పూర్వం కళింగ రాజ్యం అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని సూరదత్తుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకనాడు మహామంత్రి విష్ణుభట్టు చెప్పిన అంతా మన మంచికే అనే పదాన్ని రాజు ఎలా అంగీకరించాడు అనేదే ఈ కథ. ఈ కథలోకి వెళ్దామా? మహామంత్రి, ఈరోజు ముఖ్యమైన విషయాలు ఉంటే చర్చించండి, దాన్ని మేము పరిష్కరిస్తాం. అలాగే ఈరోజు ఆచరించదగిన పదాలు, వాటి గురించి చెప్తారా? మహారాజా, ఈరోజు మీకు చెప్పబోయే పదం ఏమిటంటే అంతా మన మంచికే. అది చెడు జరిగినా మంచి జరిగినా, ఎవరైతే జీవితంలో ఏది జరిగినా మన మంచికే అని ముందుకు వెళతారో వాళ్ళకి ఎటువంటి ఓటమి ఉండదు. అలానే వాళ్ళ జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా సునాయాసంగా బయటపడతారు. ఇదే మహారాజా నేను ఈరోజు మీకు వివరించుకున్నది అని రాజుకి మంత్రి వివరిస్తాడు. మంత్రి గారు, మీరు సభలో చెప్పినట్టు అంతా మన మంచికే అనే దాన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఇది జరిగినా మన మంచికే ఎలా అవుతుంది? ఎవరక్కడ? రాజుగారి చెయ్యి దిగింది. వెంటనే రాజవైద్యుడిని పిలిపించండి. మహారాజా, మీ చెయ్యి నొప్పి ఎలా ఉంది? కొద్దిగా ఓర్చుకోండి మహారాజా. మహామంత్రి, మీరు చెప్పిన అంతా మన మంచికే అన్న మాట ఇక్కడ తప్పైంది. నా చెయ్యి తెగటం వల్ల విపరీతమైన బాధ వస్తుంది. ఇది నా మంచికే ఎలా అవుతుంది? మీరు మీ మాటని వెనక్కి తీసుకోండి, లేకపోతే చెరసాలలో వేస్తాను. మన్నించండి మహారాజా, నేను ఆ మాట వెనక్కి తీసుకోను అని చెప్పగానే రాజు మంత్రిని చెరసాలలో వేశాడు. మంత్రి గారు, మీరు అంతా మన మంచికే అనే మాట వెనక్కి తీసుకుంటే పోయేది కదండి. చూడు వీరయ్య, నేను చెప్పిన ఆ పదానికి అర్థం నేను చెప్తే నీకు తెలియదు, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. మన మహారాజు గారికి కూడా ఆ అనుభవం కలుగుతుంది. అలానే వీరయ్య మహామంత్రిని చెరసాలలో వేస్తాడు. వేసి ఇలా అంటాడు, మంత్రి గారు, నన్ను క్షమించండి. రాజాజ్ఞ వల్ల ఇలా చేయాల్సి వచ్చింది. నా తప్పేం లేదండి బాబా. ఇందులో నీ తప్పేముందిలే. మహారాజు గారు చెప్పిందే చేశావు. ఆయనను ఒక కంట కనిపెడితే ఉండు, సరేనా? కొన్ని రోజుల తరువాత రాజుగారు వేటకి బయలుదేరారు. వేటకి బయలుదేరిన తరువాత కొద్దిసేపటికి ఉరుములు మెరుపులతో వాన మొదలైంది. ఆ ఉరుముల శబ్దానికి రాజుగారి గుర్రం అదుపు తప్పి పక్కకు వేరే వైపు వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన రాజుగారు ఒక కీకారణ్యంలో ఒక గూడానికి చేరుకున్నారు. ఆ గూడెం పేరు భైరవకోన. ఏంటిది? అనుమతి లేనిదే లోపలికి ప్రవేశించకూడదా? మహారాజునైన నాకు కూడా ఆంక్షలా? ఏమిటి, ఎంత సాహసం! ఇప్పుడే నేను లోపలికి ప్రవేశిస్తాను. ఏం జరుగుతుందో చూస్తాను. రాజు అలా ప్రవేశిస్తుండగా దూరం నుంచి ఒక బోయవాడు చూసి ఈ విషయం వాళ్ళ నాయకుడికి చెప్పడానికి వెళ్ళాడు. దొరా, మన అనుమతి లేకుండా ఎవరో లోపలికి వస్తున్నాడు. ఎంత సాహసం! ఎవడతడు? వెంటనే వాణ్ణి ఇక్కడికి తీసుకురండి. రుద్రభైరవ, వెంటనే నువ్వు వెళ్ళి వాణ్ణి ఇక్కడికి తీసుకురా. వాడికి వేసే శిక్ష తర్వాత వచ్చే వాళ్లకు ఒక గుణపాఠంగా ఉండాలి. ఇక్కడే వాడికి మరణ శాసనం విధిస్తాను. ఈ ఆకుతో మత్తుగా పడుండు అని ఆ ఆకుని నిప్పులో వేస్తాడు. వెంటనే అక్కడ ఉన్న ప్రాంతమంతా పొగమయం అవుతుంది. ఆ పొగకి మహారాజుకి మత్తు వస్తుంది. ఏంటి ఈ పొగ? ఈ పొగకి నాకు మత్తు వస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి రాజు గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. ఈ లోపల అక్కడే ఉన్న బోయవాడు వచ్చాడు. తొందరగా రారా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. దొర కోప్పడతాడు. రా త్వరగా. నువ్వు వెళ్ళు, నేను వెనకాలే గుర్రాన్ని తీసుకుని వస్తాను. జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి బోయవాడు గుర్రాన్ని తీసుకొని బయలుదేరాడు. ఎవడవరా నీవు? నీకు ఎంత అహంకారం! అనుమతి లేనిది లోపలికి ప్రవేశించకూడదు అని చూసి కూడా లోపలికి ప్రవేశిస్తావా? దీని గురించి నువ్వు చెప్పుకోవాల్సిందేమన్నా ఉందా? మీరు నన్ను ఇలా బంధించడం సబబు కాదు. మీరు అంతా నా సామంతులు. మీరంతా యుద్ధానికి సిద్ధం కండి. మీ తలలు ఎగిరి పడతాయి. ఎంత కండకావరం నీకు! నాతోనే యుద్ధం చేస్తానంటావా? పైపెచ్చు మా తలలు ఎగరగొడతా అంటావా? ఎవరు తగలు ఎగరగొడతారో ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడే వీడికి మరణశిక్ష విధిస్తున్నా. రేపు సూర్యోదయానికల్లా వీడి తల తెగిపడాలి. ఎవరైనా సరే ఇక నుంచి మన కట్టుబాట్లను అతిక్రమిస్తే వీడి చావు ఒక గుణపాఠంగా ఉండాలి.
అని కోయదొర శిక్ష విధించి సభని ముగిస్తాడు. ఏంట్రా అది చేతికి దెబ్బ, నువ్వు చూడలేదా? ముందు కట్లిప్పురా. ఏంటి ఇప్పటికైనా అర్థమైందా నన్ను చంపితే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో? ఇప్పటికైనా బుద్ధి వచ్చింది కదా, ఇంకా కట్లు విప్పండి. అదేమీ కాదు, కానీ మా కట్టుబాట్ల ప్రకారం ఆడవాళ్ళని, ముసలి వాళ్ళని, అనారోగ్యంగా ఉన్న వాళ్ళని, ఒంటికి దెబ్బలు తగిలిన వాళ్ళని మేము వధించాం. అంతేగాని మీరేదో మహారాజాని వధించడం కాదు. బతికిపోండి ఇంకా. త్వరగా విప్పరా కట్లు. ఇంకా కట్లు విప్పగానే రాజు ఇంకా దొర దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకుంటాడు. రాజు వెళ్ళి వస్తా అని చెప్పగానే కోయదొర మమ్మల్ని మన్నించండి మహారాజా అని రాజుని సాగనంపుతాడు. రాజుకు మంత్రి మాటలు గుర్తుకు వచ్చి అయ్యో ఆయన్ని చెరసాల్లో బంధించానని విడిపించడానికి త్వరగా రాజ్యానికి బయలుదేరి వస్తాడు. విడిపించి ఇలా అన్నాడు, మన్నించండి మహామంత్రి, మీ సూక్ష్మ బుద్ధి తెలియక మీకు శిక్ష వేశాను అని చెప్పి రాజు గబగబా మంత్రి దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని క్షమాపణ అడుగుతాడు. తనకి జరిగిందంతా చెప్తాడు. మహామంత్రి, నాకు ఒక చిన్న అనుమానం. అంతా మన మంచికే అన్న విషయంలో మీకెందుకు మంచి జరగలేదు? మహారాజా, అంతా మన మంచికే అన్నది నాకు జరిగింది. మీరు నాకు శిక్ష విధించకపోయి ఉంటే నేను మీతో పాటు అడవికి వచ్చేవాడిని. గాయం ఉన్న మిమ్మల్ని వదిలి గాయం లేని నన్ను బలి ఇచ్చేవాళ్ళు. అలా చూస్తే ఆ మరణశిక్ష నుంచి నేను తప్పించుకున్నట్లే కదా. నిజంగా అంతా మన మంచికే ప్రభు జరిగింది అని మంత్రి అంటాడు. దానికి మహారాజు శాభాష్ మహామంత్రి అని అంటాడు.